జనగామ జిల్లా కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. మరదలపై బావ దాడి చేశాడు. ఈ దాడిలో బాధితురాలు అర్చనకు గాయాలయ్యాయి. వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు పోలీసులు. తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. ఒక కేసు విడ్రా విషయంలో ఇద్దరి మధ్య గొడవనే ఈ దాడికి కారణమైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన అర్చనపై ఆమె బావ నరసింహులు దాడికి పాల్పడ్డాడు. గతంలో స్థానిక పిఎస్లో నమోదైన కేసు విషయంలో ఇద్దరు జనగామ కోర్టుకు వచ్చారు. ఈ క్రమంలో కేసు విడ్రా విషయంలో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. అంతలోనే కోపంతో అర్చనపై బండరాయితో దాడి చేశాడు నరసింహులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కింద పెళ్ళయింది. ఇక ఏమైనా కానీ మా బిడ్డకు వీళ్ళే ఇక్కడ మా అల్లునికి నేర్పి చేసి వీళ్ళిద్దరికి దూరం చేసారు. అల్లుమూలకు దూరం చేసి అల్లుడు పోయిండు. అల్లుడు పోయినాక అల్లుడు పోయి ఆమె ఇద్దరు కొట్లాడితే ఆయన కుర్చీ దుబ్బ దాకా ఆయన చచ్చిపోయింది. ఈమె నూకేసే వరకు ఇగో వీళ్ళే నడుమ మధ్య ఈ నడుమ యారాన్లు ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ నాగపూర్తి చెల్లి ఉన్నది. అలా యారాలు మా బిడ్డల యారాలు వాళ్ళ చెల్లి ఇక వచ్చిండ్రు. ఇప్పుడు కేసుకొని వచ్చారు. వస్తే మేము మంచిగా చెడ్డ మేము చూస్తాం తీసేస్తామని అన్నాం. కూకుండా వచ్చిండు రావుతా అనుకొని నాడు బాగా కొట్టిండు. ఇక అందరు ముందటనే కొట్టి తిడితే వాళ్ళు మా బిడ్డ ఇట్లా మా పాలెలను కొట్టి తిట్టే అని వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళ పేర్లు మేము తీసేస్తాం. ఇక తీసేసినాం. మా పేర్లు ఉన్నాయి, మా పేర్లు ఇక వాళ్ళ పేర్లో వీళ్ళ పేర్లో మేము తీసేస్తామని అనుకున్నాం. అనుకునే వరకు ఇక వీళ్ళు ఆగుతలేరు. ఒకట కొట్టిండు.